మోడీ గారికి కలిసి వచ్చే ప్రధానమైన అంశాల ఇదే పందా కొనసాగితే ఇండియా బ్లాక్ ఇక అధికారం అనేది దరిదాపుల్లో అసలు ఆలోచన చేసే అవకాశమే లేదా? చాలా ఆలోచన ఉన్నది. మొన్న 40 సీట్లలో తమిళనాడులో పాండిచేరిలో ఒక్క సీట్ రాలేదే బీజేపీకి. ట్రూ. ఒక్కటి. ఎందుకంటే ఏదో గెలిచేస్తామని అన్నమలై అన్నగానే నమ్మారు, అలయన్స్ పెట్టుకోలేదు. తర్వాత కరెక్ట్గా అన్నామలైని గెంటేశారు బీజేపీ నుంచి మోడీ అని అమిత్ షా. ఎందుకంటే నీ గురించి మేము కొంప మునిగిపోయిందని. రెండోది, డిసెంబర్ 2023లో నితీష్ కుమార్ని ఇండియా అలయన్స్ పంపించేసింది. నువ్వే ఉండరా, నువ్వే ప్రైమ్ మినిస్టర్ అయిపోతావు అని చెప్తే ఏమైపోతుంది? బీహార్లో 10 సీట్లు వచ్చింది ఎన్డీఏకి, ఆ 30 సీట్లు వచ్చినాయి 10 వచ్చు. అది చాలా పెద్ద తప్పు చేశారు కదా రాహుల్ గాంధీ. అది ఉంటే నీకు పోయిందేముంది? అది ఇలాంటి తప్పులు రాబోయే 3 సంవత్సరాల్లో జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. బీజేపీ చేస్తుంది, ఆపోజిషన్ చేస్తారు. అన్నిటికంటే సింపుల్ పాయింట్, ఎక్కడ ప్రాంతీయ పార్టీలు పెరుగుతాయో కాంగ్రెస్ పార్టీ ఖతం. తమిళనాడులో ఖతం, ఆంధ్రాలో ఖతం, ఒరిస్సాలో ఖతం. ప్రాంతీయ పార్టీ మీరు ఆలోచించండి. మహారాష్ట్రలో ఖతం. ఎక్కడైతే బీజేపీ పెరగనివ్వదో కాంగ్రెస్ పార్టీ హ్యాపీగా ఉంటుంది. తెలంగాణ కేసీఆర్ని తీసేశారు, ఎవరు వచ్చారు? బీజేపీ కదా ఎక్కువ క్రిటిసిజం చేసి అల్లరి చేసి ఎవరు వచ్చారు? కాంగ్రెస్ పార్టీ వచ్చారు. దేవేగౌడని బయటకు గెంటేసి నొక్కేసింది బీజేపీ. అక్కడ కర్ణాటకలో ఎవరు వచ్చారు? కాంగ్రెస్. అలాగే ఢిల్లీలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఎంత అనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కాంగ్రెస్ ఎంత అనిపిస్తుంది. వాళ్ళ మీద పడతారు బీజేపీ, అల్లరి చేస్తారు. సో బీజేపీకి మెయిన్ ఫ్లా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఉన్న చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఏమీ అవ్వదు. మీరేం ఆశ్చర్యపడక్కర్లేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తారు. ఆల్టర్నేటివ్ అదే. అంతే. వీళ్ళు చేసేది ఏంటి చెప్పాను. ప్రకాష్ రెడ్డి గారిని కేజ్రీవాల్ గెట్టేశారు, కాంగ్రెస్ పార్టీ. సరే, ఎలక్షన్ జరగబోయే స్టేట్స్ కన్క్లూజన్ ఒక్క 1 minute లో వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు 30% 25% మైనారిటీస్ ఉన్న చోట తమిళనాడులో 20% మైనారిటీస్ ఉన్నారు. బెంగాల్లో 33% ఉన్నారు. కేరళలో 45% ఉన్నారు. వాళ్ళు ఎలాగో ఉన్న పరిస్థితి ఏంటి? బీజేపీకి ఓటేయు. సో చాలా అవన్నీ మార్చుకోవాలి, డైనామిక్స్ చేయాలి, ఇంకా సంవత్సరాలు పడతాయి. సో బీజేపీకి చాలా పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్. అంటే కొన్ని రాష్ట్రాలు బీజేపీకి దొరకవు ఇప్పుడప్పుడే, అలాగే దేశంలో అధికారం కూడా కాంగ్రెస్ కూటమికి దొరకదు ఇప్పుడప్పుడే. అట్లా కంక్లూడ్ చేయొచ్చా? ప్రస్తుత పరిస్థితి బట్టి కాంగ్రెస్ పార్టీ చాలా మారాలి. కాంగ్రెస్ పార్టీ మారటం కష్టం కాదు, ఒక వ్యక్తి మారాలంటే ఆయన తత్వం మార్చుకుంటే కాంగ్రెస్ పార్టీ బలం వస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు కన్క్లూజన్ కామెంట్. సార్, ఇప్పుడు పెద్దలు పుల్లారావు గారికి తులసిరెడ్డి గారు తెలియని కాదు.